తమిళనాడు బాటలోనే కర్ణాటక కూడా ప్రయాణిస్తుందా? సరే, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ జగన్ సర్కార్ నిర్మోహమాటంగా లేదా మూర్ఖంగా వదిలేసింది. ఏంటది? 22వ తారీఖు హాఫ్ డే సెలవు ప్రకటించలేదు. అదే సందర్భంలో కర్ణాటక ప్రభుత్వం సెలవు అని అడిగితే ఇట్లాగా ఆఫ్. ఎందుకంటే కేంద్రం సెలవు ప్రకటించింది, దాదాపు 10 రాష్ట్రాలు ప్రకటించినాయి, బ్యాంకులకు కూడా సెలవు అన్నారు. చివరికి షేర్ మార్కెట్టే మారిపోతున్నా సరే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అది కూడా తమిళనాడు బాట పట్టింది. తమిళనాడులో సెలవే కాదు, గుళ్ళల్లో రామాలయాల్లో పూజలు చేయడానికి కూడా నిషేధించారు. ప్రత్యేక పూజలు, రామాలయాల్లో దీపాలు పెట్టడం నిషేధించారు, రామాలయాల్లో ప్రత్యేక ప్రసాదం పెట్టడాన్ని నిషేధించారు. ప్రైవేట్ ఆలయాల్లో అట్లాంటివి పెడితే కూడా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వాన్ని అడిగితే అట్లాంటి సెలవులు ఏమీ ఇవ్వక్కర్లేదు, మాది సెక్యులర్ ప్రభుత్వం అని ప్రకటించారు. వెరీ గుడ్. మరి నవంబర్ 10వ తారీఖు సెక్యులర్ ప్రభుత్వం టిప్పు సుల్తాన్కి సంబంధించినటువంటి జయంతి ఉత్సవాల సందర్భంగా సెలవు ప్రకటించింది. మరి ఈ దేశం మీదకి దండయాత్రకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల్ని దోచుకున్నటువంటి టిప్పు సుల్తాన్కేమో నవంబర్ 10న సెలవు అతని జయంతి గురించి. ఈ దేశానికి సంబంధించినటువంటి మూల ఆరాధ్య పురుషుడైనటువంటి శ్రీరాముడికి సంబంధించిన కార్యక్రమానికి వచ్చేటప్పటికి సెలవు ఇవ్వము. సెక్యులర్ అంటే మైనారిటీ బుజ్జగింపు, మెజారిటీ వేధింప, అదే దానికి సమాధానం.